పథకాలెప్పుడు ప్రజలకేనా? ప్రజల్ని పాలించే పొలిటికల్ పార్టీలకు పథకాలు అవసరం లేదా? వాటి క్రియేటివ్ ఆలోచన కదా. అలా పుట్టిందే ఎలక్టోరల్ బాండ్ల పథకం. 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టిన ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం ఇప్పుడు ధర్మ సంకటంలో పడింది. రాజ్యాంగ పరంగా ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? ప్రభుత్వం ఎందుకు పరిచయం చేస్తుంది? అసలు దీనిపై ఉన్న వివాదం ఏంటి? లెట్స్ ఫోకస్. ప్రజలకు ఎటువంటి ప్రతినిధిని అందించాలా అని అహర్నిశలు ఆలోచించేవే పొలిటికల్ పార్టీలు. నిజానికి పొలిటికల్ పార్టీల పుట్టుకలో మొట్టమొదటిగా కనిపించే ఎజెండా పథకాల జెండానే. నేతలు ఎన్ని పార్టీలు మారినా అది కేవలం తమ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే. అలాగే పార్టీలు ఎన్నున్నా అవన్నీ ప్రజా సంక్షేమంలో సేద తీరడానికే. ఈ మాటలన్నీ ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా? కావాలంటే ఏ పార్టీనైనా అడగండి, ఇది అక్షరాల సత్యమనే చెబుతాయి. అలాంటి పార్టీల సంక్షేమం గురించి ఆలోచించి తెచ్చిందే ఎలక్టోరల్ బాండ్స్. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లలో ఎంతో నిజాయితీ ఉందని ప్రభుత్వం చెబుతుంటే మరి పారదర్శకత ఎందుకు లేదని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే సమాజంలో పాపం పెరిగిపోయినట్టు రాజకీయాల్లో నల్లధనం ప్రభావం పెరగకుండా అరికట్టడానికి ఎలక్టోరల్ బాండ్ ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పొలిటికల్ పార్టీలకు నిధులిచ్చే దాతలు అజ్ఞాతంగానే ఉంటారు. కాగా పొలిటికల్ ఫండ్స్ వ్యవస్థలో అస్పష్టతను నింపడం కోసం ఈ బాండ్లను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడానికి వినియోగించే ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 31న సుప్రీంకోర్టులోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 30న సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఈ మొత్తం చర్చని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక ప్రశ్నలపై స్పష్టత అవసరమవుతుంది. ఇంతకీ ఈ ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు, ఎలా జారీ చేస్తారు? వాటిని ఎవరు కొంటారు? ఈ ఎలక్టోరల్ బాండ్ల నుంచి రాజకీయ పార్టీలు ఏ నిధుల్ని పొందుతాయి? అలాగే ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేశాయా? 2018లో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లను అమలు చేసింది. రాజకీయ నిధుల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని నోటిఫై చేసిందని 2018 జనవరిలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాజకీయాల్లో నల్లధనం ప్రభావాన్ని తగ్గించటం, వ్యక్తులు, సంస్థలు రాజకీయ పార్టీలకు సహకరించడానికి చట్టబద్ధమైన, పారదర్శకమైన యంత్రాంగాన్ని అందించడం ఈ బాండ్ల వెనుక ఉన్న ఉద్దేశమని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2018లో ఎలక్టోరల్ బాండ్లు బేరర్ బాండ్లుగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బేరర్ బాండ్ అంటే అది ఒక రకమైన స్థిర ఆదాయ భద్రత. దీనిలో యజమాని సమాచారం నమోదవ్వదు. అలాగే కొనుగోలుదారుకు అందే భద్రత పత్రం రూపంలో జారీ అవుతుంది. ఈ బేరర్ ఇన్స్ట్రుమెంట్ లేదా బేరర్ బాండ్ని కలిగి ఉన్నవారు యజమానిగా భావించబడతారు. ఎవరి దగ్గర దీనికి సంబంధించిన భౌతిక బంధం ఉంటుందో వారు కూపన్ చెల్లింపులకి అర్హులవుతారు. ఈ బాండ్లని ఎవరైనా ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయొచ్చు. ఎలక్టోరల్ బాండ్లు వడ్డీరహిత బ్యాంకింగ్ సాధనాలుగా ఉంటాయి. అలాగే భారత పౌరుడు లేదా దేశంలో విలీనమైన సంస్థ వాటిని కొనుగోలు చేయడానికి అర్హులు. ఈ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిర్దిష్ట శాఖల్లో ఉంటాయి. 1000 రూపాయల నుంచి ₹1,00,00,000 వరకు పలు డినామినేషన్లలో ఈ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు చేసినప్పుడే ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ బాండ్లో చెల్లింపుదారుడి పేరు మాత్రం ఉండదు. దీనికి కేవలం 15 రోజులు మాత్రమే జీవితకాలం ఉంటుంది. కాగా కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లలో ఒక్కొక్కటి చొప్పున 10 రోజుల పాటు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విధంగా అదనంగా 30 రోజుల వ్యవధిని కూడా నిర్దేశిస్తారు. ఇక రాజకీయ పార్టీలకు అందజేసే ఈ ఎలక్టోరల్ బాండ్లని పార్టీలు నిర్దేశించిన బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే క్యాష్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్లు ఫండింగ్ వ్యవస్థలో అస్పష్టతను తెచ్చాయా అన్నది పెద్ద ప్రశ్న. ఎలక్టోరల్ బాండ్లను ప్రతిపాదించిన వారు ఇందులో పారదర్శకత ఉందని అంటున్నారు. రాజకీయ పార్టీలు అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారానే విరాళాలు స్వీకరిస్తారు. వీటిని ప్రభుత్వ అధికారులు ఆడిట్ చేయొచ్చు కూడా. అయితే ఇక్కడ దాతల గుర్తింపు మాత్రం గోప్యంగా ఉంటుంది.
దాతల రాజకీయ అనుబంధం వల్ల ప్రతీకారాలు, బెదిరింపుల ప్రమాదం లేకుండా ఉండడానికే ఈ గోప్యత అని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎలక్టోరల్ బాండ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశం ముఖ్యమైన వివాదంగా మారింది. ఇక్కడ రాజకీయ పార్టీలు తాము ఉద్దేశించిన లక్ష్యాల్ని సాధించుకున్నా రాజకీయ ఫైనాన్సింగ్లో అస్పష్టత మరింత సులభమైందని విమర్శ ఉంది. ఎలక్టోరల్ బాండ్లపై ఉన్న ప్రధాన విమర్శల్లో పార్టీలకు వచ్చే నిధుల మూలానికి సంబంధించి పారదర్శకత లేకపోవడం, దాతల గుర్తింపు ప్రజలకు గానీ, ఎన్నికల కమిషన్కు గానీ బహిర్గతం కానప్పుడు ఇందులో పారదర్శకత ఎక్కడుందనేది ప్రధాన వాదన. ఈ అస్పష్టత రాజకీయ వ్యవస్థలోకి అక్రమ డబ్బుని ల్యాండరింగ్ చేయడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగించవచ్చనే ఆందోళనలకు దారితీసింది. 2017లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలక్టోరల్ బాండ్లని ముఖ్యంగా షెల్ కంపెనీల వినియోగం ద్వారా దుర్వినియోగమయ్యే అవకాశం గురించి మాట్లాడారు. అందుకే ఎలక్టోరల్ బాండ్లు భౌతిక రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో ఉండాలని ఆయన సూచించారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ నిధులు లభిస్తాయని, అలాగే ఎలక్టోరల్ బాండ్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ ఈ భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశం తెలియట్లేదనేది స్పష్టమైంది. కాగా ఈ పరిస్థితి ప్రజాస్వామ్య ఎన్నికల సిద్ధాంతాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రస్తుతమున్న నివేదికల ప్రకారం మార్చి 2018, జూలై 2023 మధ్య అనేక రాజకీయ పార్టీలకు 13,000 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఇక 2018-22 మధ్య 9,208 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లు విక్రయించబడ్డాయి. అయితే ఈ మొత్తం డబ్బులో 58% బీజేపీ దగ్గరే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. జనవరి 2003లో ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 4 జాతీయ రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తమ మొత్తం ఆదాయంలో 55.09% అంటే దాదాపు 1811.94 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాల్లో సింహభాగం బీజేపీకి అందగా ఆ తర్వాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ మార్చి 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 7 జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 66% పైగా ఎలక్టోరల్ బాండ్లు తెలియని మూలాల నుంచి వచ్చాయి. ఆ 7 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ-సిపిఐఎం, మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ. ఈ 7 పార్టీలు 2021-22లో తెలియని మూలాల నుంచి 2,172 కోట్లు వసూలు చేశాయి. ఆ ఆదాయంలో 83% ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. అయితే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై మొదటిసారి కోర్టు కేసు 2017లో దాఖలైంది. కాగా ఎలక్టోరల్ బాండ్ల సమస్యని ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం చేపట్టింది. లేవనెత్తిన సమస్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని 3 న్యాయమూర్తుల బెంచ్ అక్టోబర్ 16న ఈ అంశాన్ని 5 న్యాయమూర్తుల బెంచ్కి సిఫార్సు చేసింది.